డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. తొలి క్యాబినెట్లోనే హామీలను ఆమోదిస్తారా? గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం చేస్తారా? ప్రతి మహిళకు 2,500 రూపాయల నగదు ఇస్తారా? 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా ఖాయమేనా? ఆ పథకాలను బీజేపీ సర్కార్ కొనసాగిస్తుందా? ఢిల్లీలో బీజేపీ సర్కార్ కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా పర్వేష్ వర్మ, అషిక్ సూద్, పంకజ్ సింగ్, మంజిందర్ సిర్నా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రజ్ వంటి నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. సరే, మరి హామీల అమలు సంగతేంటి అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే పవర్లోకి రావటం కోసం బీజేపీ అలవికాని హామీలు ఇచ్చింది. ఆమ్ ఆద్మీ కాంగ్రెస్కు మించి ఓటర్లకు వరాల జల్లు కురిపించింది. దీంతో అందరి ఫోకస్ తొలి మంత్రివర్గ సమావేశం ఎప్పుడు జరుగుతుంది, ఏ హామీలను ఆమోదిస్తారు అనేటువంటి ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ 3 విడతల్లో మేనిఫెస్టో ప్రకటించింది. ఆప్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామంటూనే హామీల జల్లు కురిపించింది. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. మహిళల కోసం మాతృ సురక్ష వందన పథకం కింద ప్రతి గర్భిణికి 6 పోషకాహార కిట్లతో పాటు 21,000 నగదు, 60 నుంచి 70 ఏళ్ల వయసున్న సీనియర్ సిటిజన్లకు నెలకు 2,500 రూపాయలు, 70 ఏళ్లు పైబడిన వారికి 3,000 రూపాయల పెన్షన్ ప్రకటించింది. ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల నగదు, పేద కుటుంబాలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, అటల్ క్యాంటీన్లతో 5 రూపాయలకే భోజనం అందిస్తామని చెప్పుకొచ్చింది. ఆటో టాక్సీ డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామంటూనే డ్రైవర్లకు 10 లక్షల జీవిత బీమా, 5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని చెప్పింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం, బిఆర్ అంబేద్కర్ స్టైఫండ్ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్ నైపుణ్య కేంద్రాల్లో సాంకేతిక కోర్సులు అభ్యసించే షెడ్యూల్ కులాలకు చెందినటువంటి విద్యార్థులకు ప్రతి నెల 1,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీ జనాభా 1.55 కోట్లు. ఇందులో 83.49 లక్షల మంది పురుషులు, 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు, 20 నుంచి 29 సంవత్సరాల వయసున్న యువ ఓటర్లు 25.89 లక్షలు, 18 నుంచి 19 సంవత్సరాల వారు 2.08 లక్షలు. దీంతో బీజేపీకి హామీల అమలు కంటే కత్తి మీద సాములా మారింది. ఎందుకంటే మహిళా ఓటర్లే 71 లక్షల మంది ఉన్నారు. ఒక్క మహిళా సమృద్ధి యోజన పథకం అమలుకే నెలకు దాదాపు 1,750 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ పథకానికి సంవత్సరానికి 21,000 కోట్ల రూపాయల ఆదాయం కేటాయించవలసి ఉంటుంది. 500కే గ్యాస్ సిలిండర్ కనీసం 30 లక్షల మందికి ఇస్తే సంవత్సరానికి 1,800 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. గర్భిణీలకు 21,000 ఆర్థిక సహాయం, సీనియర్ సిటిజన్లకు నెలకు 1,000 కోట్ల రూపాయల లెక్క వేసుకున్న ఏడాదికి 12,000 కోట్లు ఖర్చు చేయాలి. ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేస్తున్న పథకాలను కంటిన్యూ చేస్తూనే ఇవన్నీ కొనసాగించాలంటే అప్పులు చేయాల్సిందేనని నిపుణుల వాదన. మహిళల ఆర్థిక సహాయానికి 21,000 కోట్లు, గ్యాస్ సిలిండర్ పథకానికి 1,800 కోట్లు, పెన్షన్ల స్కీమ్కు 12,000 కోట్లు వెచ్చించాల్సి ఉంది. 3 పథకాలకే సంవత్సరానికి 35,000 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. వీటికి తోడు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు 10 లక్షల బీమా, యువతకు 15,000 ఆర్థిక సహాయం అమలు వంటివి ఇవి చూస్తేనే బీజేపీ ప్రభుత్వానికి అంత ఈజీ కాదనేటువంటి విశ్లేషణలు ఉన్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ ఢిల్లీలో ఉన్నప్పటికీ కేంద్రం చేసే సహాయానికి ఓ హద్దు ఉంటుందనే వాదనలు కూడా ఉన్నాయి. సీఎం రేఖా గుప్తా నాయకత్వంలో తొలి క్యాబినెట్లో ఏ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, వేటిని వాయిదా వేస్తారనేటువంటిదే ఇప్పుడు హాట్ టాపిక్.